మనీ పర్స్కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీ పర్స్ పేరు మీద కానీ వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్స్టర్స్ అని గుర్తుంచుకోండి. గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్స్ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ని గుర్రం సాయి అడుగుతున్నారు. ఆయన స్టీల్ స్ట్రిప్ వీల్ కంపెనీ గురించి చెప్పండి. వెరీ గుడ్ కంపెనీ. యాక్చువల్లీ కోవిడ్ టైంలో చాలా బజ్ అయితే ఉండేది కంపెనీకి. రీసెంట్ టైంలో చాలామంది మర్చిపోయారు. కంపెనీ పరంగా మనం మాట్లాడుకోవాలంటే మీరు XUV700 ఎలాయ్ వీల్స్ వాడుతున్నారు అనుకోండి, ఆర్ మీకు ఆ వెహికల్ నచ్చింది అనుకోండి, ఆ ఎలాయ్ వీల్స్ అవి ఈ కంపెనీవే ఉంటే 100% మార్కెట్ షేర్ ఉన్నది వీళ్ళకి ఆ ప్రోడక్ట్లో. క్రిటాలో కూడా వీళ్ళకి 100% మార్కెట్ షేర్ ఉన్నది. వర్నాలో ఉన్నది, i10 నియోస్ ఉన్నది కదా, దాని ఒక ఎలాయ్ వీల్స్లో వీళ్ళకి 100% మార్కెట్ షేర్ ఉన్నది. ఇవి మాత్రమే కాదు, మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, టాటా ఒక వెహికల్స్లో కూడా 100% లేకపోయినా కూడా డామినెంట్ మార్కెట్ షేర్ ఉన్నది ఎలాయ్ వీల్ సెగ్మెంట్లో. కంపెనీ విషయంకి వచ్చేసరికి వీళ్ళు స్టీల్ వీల్స్ ఏవైతున్నాయి, ఆ స్టీల్ వీల్స్ మేజర్ ప్రొడక్ట్ అన్నమాట. వీళ్ళకి కరెంట్లీ 65% రెవెన్యూ అక్కడి నుంచి వస్తుంది. ఎలాయ్ వీల్స్ ఒక షేర్ని అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు, ఎందుకంటే ఇది ప్రీమియం ప్రొడక్ట్ కదా, ఇక్కడ నుంచి మార్జిన్స్ బెటర్ అవుతాయి కదా. సో కన్సిస్టెంట్లీ ఎలాయ్ వీల్స్ ఒక షేర్ అయితే పెరుగుతుంది. అండ్ ఈవెన్ యాజ్ ఏ కన్స్యూమర్ మనం కూడా ప్రీమియం వెహికల్ని ప్రిఫర్ చేస్తున్నాం, అవునా? సో ప్రీమియం వెహికల్స్ ఒక సేల్స్ పెరుగుతున్న కొద్దీ వీళ్ళకి ఆ సేల్స్ అనేది వస్తుందన్నమాట. నో యాక్చువల్లీ కంపెనీ ఇంత స్ట్రాంగ్ ఉన్నా అంటే బ్యాలెన్స్ షీట్లో మనకి డెట్ పరంగా చూసినట్టయితే వెల్ అండర్ కంట్రోల్ బ్యాలెన్స్ షీట్ మనకు కనబడుతుంది. అండ్ కన్సిస్టెంట్లీ డివిడెండ్ పేయింగ్ అండ్ డివిడెండ్ ఇంక్రీజ్ చేస్తూ పే చేస్తున్న కంపెనీ. అయినా కూడా స్టాక్ ప్రైస్ పరంగా లాస్ట్ 2 to 3 yearsలో మీరు గ్రోత్ చూడకపోవడం కారణం ఏంటంటే కంపెనీ గ్రో అవ్వట్లేదు. ఓకే, కంపెనీ గ్రో అవ్వకపోతే మనకి స్టాక్ ప్రైస్ పరంగా గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది? సో అందు గురించే మేనేజ్మెంట్ కూడా రిలీజ్ వాళ్ళు కొత్తగా ఒక ప్రొడక్ట్ సెగ్మెంట్లోకి అయితే ఎంటర్ అయ్యారు, అల్యూమినియం నెక్కిల్స్. ఈ అల్యూమినియం నెక్కిల్స్ ఏంటంటే బేసికల్ లైట్ వెయిట్ ఉండడం వల్ల వెహికల్స్ ఒక మైలేజ్ కూడా పెరుగుతుంది. కరెంట్లీ 2 OEMs అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇక్కడ ఓఎమ్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఇక్కడ నుంచి వీళ్ళకి గ్రోత్ అయితే రావచ్చు. యాజ్ ఆఫ్ నో వీళ్ళ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఎలాయ్ వీల్ సెగ్మెంట్లో వీళ్ళకి చాలా డామినెంట్ మార్కెట్ షేర్ ఉన్నది. ఈవెన్ స్టీల్ వీల్ సెగ్మెంట్లో కూడా చాలా డామినెంట్ మార్కెట్ షేర్ ఉన్నది. సో అంత డామినెంట్ మార్కెట్ షేర్ ఉన్నప్పుడు మనకి గ్రోత్ రాదు కదా, న్యూ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో యాడ్ అవ్వకపోతే. అండ్ ఆల్రెడీ ఇండియాలో ఉన్న టాప్ ఓఎమ్స్ ఎవరైతే వాళ్ళందరితో వర్క్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి గ్రోత్ రాకపోవడం వన్ ఆఫ్ ద రీజన్ అంటే న్యూ ప్రొడక్ట్ ఎడిషన్ లేకపోవడం మాత్రమే కాదు, ఈవెన్ మనకి 4-wheeler గ్రోత్ సేల్స్లోని పెద్దగా గ్రోత్ లేదు. రీసెంట్ టైంలోనే మనకు గ్రో అవడం కనబడుతుంది కదా. సో వీళ్ళ క్లయింట్స్ గ్రో ఉన్నప్పుడు కూడా వీళ్ళు కూడా గ్రో అవ్వరు కదా, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది అన్నమాట. సో కంపెనీ మీరు PE మల్టిపుల్ ఆధారంగా చూసినట్టయితే 15 times ఎర్నింగ్స్లోని మీకు చీప్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ లాగే కనబడుతుంది. బట్ ఇట్ కెన్ బికమ్ వాల్యూ ట్రాప్ అన్లెస్ వీళ్ళు గ్రోత్ డెలివర్ చేస్తే తప్పించి. సో ఎవరైనా కూడా ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా మీరు ట్రాక్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళు ఏదైతే న్యూ ప్రోడక్ట్ యాడ్ చేశారో అక్కడ కొత్త ఓఎమ్స్ని యాడ్ చేశారు. కాన్ఫరెన్స్ కోసం అది ఒకటి ట్రాక్ చేస్తుండండి. కొత్తగా లార్జ్ ఓఎమ్స్ని యాడ్ చేసినట్టయితే మాత్రం అక్కడి నుంచి గ్రోత్ వస్తుంది. కాబట్టి అప్పుడు మనకి స్టాక్ ప్రైస్ పరంగా కూడా మనం ఎప్రిసియేషన్ అయితే చూడొచ్చు. రెస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ పరంగా అయితే వీళ్ళ రెగ్యులర్ సేల్స్ అయితే అలాగే ఉంటాయి. సో గ్రోత్ రాకపోతే మనకి స్టాక్ ప్రైస్ పరంగా కూడా ఎప్రిసియేషన్ అయితే చూడలేం. సో దట్స్ అ ఛాలెంజ్ కంపెనీ పరంగా అయితే. సో గ్రోత్ వచ్చినప్పుడు చూడడం బెటర్ అన్నది అయితే నా వ్యూ. ఒకవేళ మీరు ఆటో యాన్సిలరీ స్టాక్స్ రిలేటెడ్గా ప్లే చేయాలనుకున్నట్టయితే ఆల్రెడీ బాగా గ్రో అవుతున్నాయి. కొత్తగా న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేసి బాగా గ్రోత్ చూసిన ఆటో యాన్సిలరీ కంపెనీస్ మనకు చాలానే ఉన్నాయి. వాటిని చూడడం వుడ్ బి మచ్ బెటర్ ఐడియా అంటాను. ఓన్లీ PE మల్టిపుల్ ఆధారంగా వెళ్తే కొన్నిసార్లు వాల్యూ ట్రాప్ కూడా అవుతుంది గ్రోత్ రాని పక్షంలో. మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రసన్న గారు అడుగుతున్నారు. హాయ్ సేన, నా క్వశ్చన్ ఈజ్ అబౌట్ చందన్ హెల్త్ కేర్. చందన్ నా DMSలో కవర్ చేశాడు, జీనా సీకో వాళ్ళతో టైఅప్ అయినట్టుగా. ప్రమోటర్స్ కూడా దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్. వాట్స్ యువర్ వ్యూ ఆన్ దిస్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడంతో మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson కంటిన్యూస్గా రాసి మీ క్వశ్చన్ రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. ఓకే, నా వ్యూ షేర్ చేసే ముందు డిస్క్లోజర్, ఐ హ్యావ్ ఎ పర్సనల్ హోల్డింగ్ ఇన్ దిస్ కంపెనీ. ఓకే, ఎందుకు కొన్నాను అన్నది ఎలాగ నేను మీకు తర్వాత షేర్ చేస్తాను. దానికన్నా ముందు ఫస్ట్ జీనా సీకో రిలేటెడ్ టైఅప్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ టైఅప్ కన్నా ముందు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బల్క్ డీల్స్లో జీనా సీకో ఒక ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ చందన్ హెల్త్ కేర్ ఒక షేర్స్ని అయితే ఎక్వైర్ చేయడం మనకి బల్క్ డీల్స్లో కనబడింది. అండ్ అలాగే ఈ టైఅప్ ఒకటి దాని తర్వాత మనకి అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఈవెన్ రీసెంట్గా వారెన్స్ ఇష్యూ చేశారు, అందులోని జీనా సీకో యాజ్ ఎ కంపెనీ పార్టిసిపేట్ చేసింది. అండ్ అలాగే
ఈ చందన్ హెల్త్ కేర్ ఒక ప్రమోటర్ అమర్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన పార్టిసిపేట్ చేశారు. అండ్ నీజన్ ఫండ్ ఉన్నది కదా, నీల్ బెహెల్ది, వాళ్ళ 2 ఫండ్స్ ఉన్నాయి, 2 ఫండ్స్ పార్టిసిపేట్ చేశారు. ఆల్రెడీ నీజన్ ముందు నుంచి ఇన్వెస్టెడ్ ఈ స్టాక్లోని. అండ్ ఈవెన్ ఈసారి వారెన్స్ ఏవైతే 234 రూపీస్కి ఏవైతే ఇష్యూ చేశారో దాంట్లోని వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారన్నమాట. నువ్వు కంపెనీ పరంగా మాట్లాడుకోవాలంటే ఇది యూపీ బేస్డ్ డయాగ్నోస్టిక్ కంపెనీ. అండ్ ఓన్లీ యూపీలోనే కాదు, వీళ్ళు వేరే స్టేట్స్ కూడా ఎక్స్పాన్షన్ అయితే చేస్తున్నారు వాళ్ళ బిజినెస్ని. ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్కి అయితే ఆల్రెడీ ఎక్స్పాండ్ అయ్యారు. ఢిల్లీ అండ్ మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్లో కూడా ఎక్స్పాండ్ అవుతామని అయితే చెప్తున్నారు. నువ్వు ఎడిషనల్గా ఇప్పుడు జీనాసికోతో ఏదైతే టైప్ వచ్చిందో, ఈ టైప్ నేషనల్ వైడ్ టైప్ అన్నమాట. జీనాసికో ఏవైతే వాళ్ళ క్లినిక్స్ ఉంటాయో ఆ క్లినిక్స్లోని వీళ్ళ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అయితే నేషనల్ వైడ్ పెట్టినట్టుగా అయితే ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. దట్స్ ఎ బిగ్ పాజిటివ్ కంపెనీ పరంగా, ఎందుకంటే వీళ్ళకి నేషనల్ వైడ్ ప్రెజెన్స్ దొరుకుతుంది. నేను జీనాసికో ఒక హాస్పిటల్స్లో ఫస్ట్ థింగ్ ఆ హాస్పిటల్లో డయాగ్నోస్టిక్ సెంటర్ని పెట్టగానే ఏమవుతుంది, వీళ్ళకి ఆ బిజినెస్ అయితే ఫస్ట్ ఇనిషియల్ బిజినెస్ వస్తుంది. అండ్ అలాగే ఆ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు ఎక్స్పాన్షన్ రిలేటెడ్గా ప్లాన్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో ఓవరాల్గా డెవలప్మెంట్స్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే పాజిటివ్. కాకపోతే ఈ వారెంట్స్ రిలేటెడ్ ప్రైస్ ఏదైతే ఉన్నదో ఎగ్జిస్టింగ్ స్టాక్ ప్రైస్ కన్నా తక్కువ. సో దానివల్ల మీకు అగైన్ స్టాక్ పెరిగిన తర్వాత, బాగా పెరిగిపోయిన తర్వాత లిటిల్ పుల్ బ్యాక్ అయితే మనకు కనబడుతుంది. నో కమింగ్ టు నేను పర్సనలీ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం రీజన్ చూసినట్టయితే, ఈ కంపెనీ ఎప్పుడైతే లిస్ట్ అయిందో, లిస్ట్ అయినప్పుడు ప్రమోటర్స్ వాళ్ళు లిస్టింగ్ టైంలో వాళ్ళు స్పీచ్ అయితే ఇస్తారు కదా, ఆ స్పీచ్ విన్నప్పుడు ప్రమోటర్ నాకు ఆయన బాగా అనిపించారు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఆయన తన పర్సనల్ వెల్త్ క్రియేషన్ మాత్రం ఆలోచించకుండా తన కీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వెల్త్ని షేర్ చేశారు, వాళ్ళకు కూడా షేర్స్ ఇచ్చారు. అండ్ కంపెనీ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఆ వెల్త్ క్రియేషన్ అనేది జరిగింది కదా. మేజర్ పీపుల్ రిటెన్షన్ కూడా దానివల్ల బాగా జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. సెకండ్ థింగ్, నేను ఆ టైంలో బై చేయడానికి నా పర్సనల్ వ్యూ ఏంటంటే వాల్యుయేషన్స్ పరంగా ఆ టైంలో చాలా చీప్గా ఉండేది. నేను కొన్నది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 177 రూపీస్ దగ్గర అయితే ఇన్వెస్ట్ చేశాను. దాని తర్వాత ఇంకొక ట్రంచ్ యాడ్ చేశాను 234 రూపీస్ దగ్గర. దో మేజర్ హోల్డింగ్ అయితే కాదు, యాక్చువల్లీ లిమిటెడ్ హోల్డింగే. కాకపోతే నా పర్సనల్లీ ఆ ప్రైస్లో అయితే బై చేయడానికి రీజన్ అదే. నాకు అంతా బాగానే అనిపించింది, ప్రమోటర్ కూడా బాగానే అనిపించారు. అండ్ పియర్స్తో కంపేర్ చేసినట్టయితే నాకు వాల్యుయేషన్స్ పరంగా రీజనబుల్గా ఉండేసరికి దాన్ని పర్చేస్ చేశాను. లక్కీలీ ఈ జీనాసికో రిలేటెడ్ టైఅప్ రావడంతో రీసెంట్గా స్టాక్ అయితే బాగా పెరిగింది. సో ఇది ఓవరాల్గా అయితే ఈ టైఅప్ అయితే పాజిటివ్. ఓకే, నా జీనాసికోలో ఈ స్టాక్ పెరుగుతుందా లేదా అన్నది ఎవరూ చెప్పలేం, కానీ బిజినెస్ పరంగా అయితే డయాగ్నోస్టిక్ బిజినెస్ అయితే గుడ్ బిజినెస్. అండ్ దట్టు ప్రమోటర్ కూడా బాగానే అనిపించారు. ఓన్లీ థింగ్ నాకు బిజినెస్ పరంగా ఒక్కటే వీళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు ఏంటంటే, వీళ్ళ ప్రజెంటేషన్లోని వీళ్ళకి హాస్పిటల్స్ ఉన్నాయి, ఫార్మసీ చైన్స్ ఉన్నాయి, ఇవన్నిటిని మెన్షన్ చేస్తారు. కానీ యాక్చువల్లీ ఈ బిజినెస్ ఓన్లీ డయాగ్నోస్టిక్ బిజినెస్ అని అయితే గుర్తుంచుకోవాలి. మా నెక్స్ట్ క్వశ్చన్ ప్రియాంక గారు అడుగుతున్నారు. ఐఎమ్ 31 years old, married woman and single daughter to my parents. I'm the sole responsibility for taking care of my parents. They are 65 years old with no other source of income. They currently have 25 lakh rupees with them, out of which 10 lakhs parked in senior citizen savings scheme. I want to ask you, what would be the best option to park rest of the money? Will it be mutual funds or dividend paying stocks or senior citizen savings scheme? Please suggest dividend stocks or mutual fund names if you feel they are right choice. They live in a town and monthly expenses would come around 20,000 rupees. I can support that monthly expenses for next 1 to 2 years. As I am married, they feel guilty to take money from me. So seeking your suggestion for the best available options. హాయ్ ప్రియాంక గారు, మంచి పని చేశారండి 10 లక్షల రూపాయలు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో పెట్టి. ఎందుకంటే చాలా మంచి స్కీమ్, అంత ఇంట్రెస్ట్ రేట్ మనకి ఇంకెక్కడ దొరకదు, గ్యారంటీడ్ రిటర్న్తో. అండ్ రెస్ట్ ఆఫ్ ద మనీ విషయంకి వచ్చేసరికి కరెంట్లీ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లోని 8% అబోవ్ ఇంట్రెస్ట్ రేట్ అయితే వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఇంట్రెస్ట్ రేట్ సేమ్ లెవెల్లో ఉండొచ్చు, తగ్గొచ్చు, రివైజ్ చేస్తుంటారు కదా. సో నేను యావరేజ్గా 7.5% అయితే వస్తుందని అనుకున్నాను. సో 7.5% క్యాలిక్యులేషన్ తీసుకున్నట్టయితే 10 లక్షల మీద 75,000 రూపీస్ అయితే యాన్యువల్ ఇంట్రెస్ట్ వస్తుంది. యావరేజ్గా మంత్లీ 6,250 రూపీస్ అయితే ఇంట్రెస్ట్ మనం అక్కడి నుంచి పుల్ చేయొచ్చండి. అండ్ మిగిలిన 15 lakh రూపీస్ ఏవైతున్నాయి వాటిని మీరు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీ ఆఫ్ ఫండ్ కానీ లేకపోతే అగ్రెసివ్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్లో కానీ పెట్టడం వుడ్ బి బెటర్. డివిడెండ్ ఈల్డింగ్ స్టాక్స్ అయితే వద్దండి, ఎందుకంటే వాళ్ళకి అసలు స్టాక్స్ గురించి ఐడియా ఉండకపోవచ్చు. అండ్ స్టాక్స్లో వాలటాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అంత రిస్క్ వద్దు. ఓకే, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఆర్ అగ్రెసివ్ హైబ్రిడ్ కూడా ఎందుకన్నానంటే, కరెంట్లీ అక్కడి నుంచి అయితే 10,000 రూపీస్ పర్ మంత్ అయితే యావరేజ్గా విత్డ్రా చేయగలం. సో అంటే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో ఒకవేళ 6,250 రూపీస్, ఇక్కడ ఒక 10,000 రూపాయలు అంటే అప్రాక్సిమేట్లీ 16,250 రూపాయలు అయితే విత్డ్రాల్ అవుతుంది కదా. నో, ఈ అగ్రెసివ్ హైబ్రిడ్ ఆర్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీతో ఏంటంటే మనకి 8% విత్డ్రా చేసిన తర్వాత యావరేజ్గా ఒక 5 year 10 year తీసుకున్నాం అనుకోండి, క్యాపిటల్ ఎప్రిసియేషన్ కూడా అవుతుంది.
ఒక 2-3% క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా అవుతుంది. సో దాని తర్వాత ఈ విడ్రాల్స్ ఏవైతే వాటిని మనం పెంచవచ్చు అన్నమాట. సో అందు గురించి అని చెప్పి నేను ఆ కేటగిరీ అన్నాను. వేరేస్ మనకి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఉన్నది అనుకో, అక్కడ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఇక్కడ క్యాపిటల్ అప్రిషియేట్ అవ్వడం వల్ల రేపొద్దు ఇన్ఫ్లేషన్ బట్టి వాళ్ళ ఖర్చులు పెరుగుతున్నాయి అనుకోండి. దో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 20,000 రాదు, ఓకే 16,250 వచ్చినా మీరు కొంచెం వరకు సపోర్ట్ చేయగలిగితే, వాళ్ళు తీసుకుంటే సపోర్ట్ చేయగలిగినట్టయితే ఒక 3-4 ఇయర్స్ ఇలా మేనేజ్ చేయగలిగారు అనుకోండి, రేపొద్దు వాళ్ళ రిక్వైర్మెంట్ వరకు మీరు విడ్రాల్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో దీస్ 2 కేటగిరీస్ ఆర్ బెటర్. వీటిలోని ఏఎం కొంచెం ఎక్కువగా ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకొని దట్ వుడ్ బి బెటర్ అవుతుంది. ఒక ఫండ్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు. 15 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి 3 funds స్ప్లిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి బెస్ట్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ సుబ్రహ్మణ్యం గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, ఐ హావ్ బీన్ అలాటెడ్ 182 shares of LG Electronics. Kindly advise whether I have to keep this for long term or I have to book profits. ఫస్ట్ మీరు అంటే ఏ థాట్ ప్రాసెస్లో ఇన్వెస్ట్ చేశారు, అంటే షార్ట్ టర్మ్ గురించి ఇన్వెస్ట్ చేశారు, లాంగ్ టర్మ్ గురించి ఇన్వెస్ట్ చేశారు? బిజినెస్ పరంగా అయితే మాత్రం ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ బిజినెస్. ఈవెన్ నేను వీడియోలో కూడా నా పర్సనల్ వ్యూ షేర్ చేశాను కదా, వాల్యుయేషన్స్ పరంగా కూడా నాకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ ఇంత స్ట్రాంగ్ కంపెనీస్ మనకి ఆ వాల్యుయేషన్లో రావడం అనేది రీసెంట్ టైంలో నేను చూడలేదు. చాలా వరకు మనకి స్ట్రాంగ్ కంపెనీస్ అన్నీ కూడా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లోనే వస్తాయి కదా. వేరేస్ ఈ ఐపీఓని రీజనబుల్గా కోచ్ చేసరికి నేను నా పర్సనల్ వ్యూ అయితే మీకు ఆ టైంలో షేర్ చేశాను. అండ్ దాని తర్వాత సబ్స్క్రిప్షన్ బాయ్ డిమాండ్ పెరిగేసరికి చాలా మంచి ప్రైస్లో అయితే స్టాక్ లిస్ట్ అయింది. ఈ ప్రైస్లో ఓకే నార్మల్లీ ఎవరైనా షార్ట్ టర్మ్ గురించి చూస్తున్నట్టయితే మాత్రం ఫుల్లీ ప్రైజింగ్, ఓకే. బట్ అలా అని ఎగ్జిట్ అయిపోవాలని కంపెనీయా అంటే నో కాదు. ఎందుకంటే కంపెనీ పరంగా ఇట్స్ ఎ వెరీ గుడ్ సాలిడ్ కంపెనీ ఇది. అండ్ ఈవెన్ ఇప్పుడు ఏదైతే జిఎస్టీ కట్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్స్ కానీ ఇవన్నీ బెనిఫిట్స్ ఏవైతే అవన్నీ కూడా మనకి డిస్క్రిషనరీ స్పెండింగ్ పెంచుతాయి. అంటే మనం ట్రావెల్ రిలేటెడ్ స్పెండింగ్స్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ స్పెండింగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా పెంచుతాయి. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఫస్ట్ మన ఏవైతే విషెస్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో ఆ విషెస్లో ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో కార్లు, ఇల్లులు ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్, అంటే బాగా ఎక్కువ డబ్బులు ఉంటే ఆ పర్చేసెస్ అనేవి జరుగుతాయి. వెరస్ మనకి 2 wheelers అవ్వచ్చు, లేకపోతే ఈ స్మాల్ టికెట్ మన కన్జ్యూమర్ డిస్క్రిషనరీ ఐటమ్స్ అవ్వచ్చు, ట్రావెల్ హాలిడేస్ రిలేటెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫస్ట్ ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట. వీటి రిలేటెడ్ డిమాండ్ బాగా పెరిగే ఆస్కారం ఉన్నది. సో దాంతో మనకు ఓవరాల్గా ఇండస్ట్రీ గ్రో అవుతుంది. ఇండస్ట్రీ గ్రో అయితే కంపెనీ కూడా గ్రో అవ్వచ్చు. ఎక్స్పెన్సివ్ అంటలేదు, బట్ ఫుల్లీ ప్రైజింగ్. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ షుడ్ మేక్ డీసెంట్ రిటర్న్స్ అన్నది నా వ్యూ. సో ఇట్స్ అప్ టు యూ. మీ వ్యూ ఎలా ఉన్నది అన్న దాని మీద, అంటే మీరు ఒక 6 monthsకి 7 monthsకి పెద్దగా ప్రైస్ అప్రిషియేషన్ లేదనుకోండి, అప్పుడు మీ వరి అయ్యి టైప్ అయితే దెన్ వచ్చిన ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం బెటర్. లేదా నాకు లాంగ్ టర్మ్లో ఓకే దీన్ని నేను ఒక 10 years అలా చూద్దాం అనుకున్నా కూడా చూడగలిగిన కంపెనీ. సో అంత స్ట్రాంగ్ కంపెనీ ఇది. మన నెక్స్ట్ క్వశ్చన్ హారిక గారు అడుగుతున్నారు. సార్ ప్లీజ్ టెల్ మీ అబౌట్ SpiceJet ఇన్ డీటెయిల్. ఐ అనలైజ్డ్ ఇట్ అండ్ ఫౌండ్ దట్ వన్ ఆఫ్ ద ప్రమోటర్స్ కాన్స్టెంట్లీ సెల్లింగ్ హిస్ షేర్స్ అండ్ DAs are buying and retail portion is also high. Its market cap is at 4,200 crores, whereas cost of a single flight would cost same. It means stock is trading at an attractive valuation, but there is no increase or decrease trend in company's financials. It is highly volatile. Okay. SpiceJet will become a high risk high reward kind of a bet అండి. ఓవరాల్గా మనకి ఏవియేషన్ ఇండస్ట్రీలో డిమాండ్ ఏదైతే ఉన్నదో అది కంపెనీని అయితే కాపాడుతుంది, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేది ఈ కంపెనీ. వీళ్ళు బోయింగ్కి ఆర్డర్స్ ఇవ్వడంతో వీళ్ళు సఫర్ అయ్యారన్నమాట. బోయింగ్ నుంచి వీళ్ళకి క్యారియర్స్ రాకపోవడంతో చాలా స్ట్రగుల్ అయ్యారు. అండ్ ఎయిర్లైన్స్ మనకేంటంటే నెంబర్ ఆఫ్ వాల్యూమ్ ఏదైతే ఉన్నదో అది పెరగకపోతే ఏమవుతుందంటే వెరీ ఎక్స్పెన్సివ్ ఆపరేషన్లీ మేనేజ్ చేయడం అనేది. దానివల్ల కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోవడం, అప్పులు పెరిగిపోవడం. రీసెంట్గా వీళ్ళు ప్రిఫరెన్షియల్ కూడా చేశారు. ఆ ప్రిఫరెన్షియల్లో మంచి ఇన్వెస్టర్స్ పార్టిసిపేట్ చేశారు. ఆ డబ్బులతో డెట్స్ క్లియర్ చేశారు. అండ్ అలాగే కొత్తగా క్యారియర్స్ని యాడ్ చేస్తున్నారు. వీళ్ళు క్యారియర్స్ యొక్క కౌంట్ని 100 తీసుకెళ్తామని అయితే అజయ్ సింగ్ గారు ప్రమోటర్ ఆయన చెప్పడం అయితే జరిగింది. నిజంగా 100 తీసుకెళ్ళగలిగినట్టయితే వీళ్ళు నష్టాల నుంచి ప్రాఫిట్స్కి వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది. బట్ there are lot of ifs and buts. కన్సిస్టెంట్గా క్యారియర్స్ అయితే యాడ్ చేస్తున్నారు ఫండ్ రైజ్ తర్వాత, అది మనం చూడొచ్చు. అండ్ ఈవెన్ ఫైనాన్షియల్స్ పరంగా లాంగ్ టర్మ్ డెట్స్ కూడా కొంచెం వరకు తగ్గించారు, అది కూడా మనకు కనబడుతుంది క్లియర్లీ. ఓన్లీ థింగ్ వీళ్ళ కౌంట్ పెరిగితే అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ప్రాఫిటబిలిటీ అన్నది, అంటే లాసెస్ నుంచి ప్రాఫిట్స్లోకి అయితే వస్తారు. లెట్స్ సే అది జరుగుతుంది అనుకోండి, దెన్ ఫైన్. ఈ ప్రైస్లో నేను అప్పుడు మిస్ అయిపోతానా అని చెప్పి ఆలోచించే ఇన్వెస్టర్లు ఉన్నట్టయితే మాత్రం ఈ ప్రైస్ లుక్స్ వెరీ చీప్. ఎందుకంటే వీళ్ళ సబ్సిడీ కంపెనీ ఒకటి ఉన్నది, స్పైస్జెట్ది లాజిస్టిక్ క్యారియర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని వీళ్ళు ఫండ్ రైజ్ చేశారు లాస్ట్ బిఫోర్ ఇయర్ అనుకుంటా, ఎగ్జాక్ట్ గుర్తులేదు. దాని వాల్యుయేషన్ యాక్చువల్లీ బాగా వచ్చిందన్నమాట.
యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఓవరాల్గా పేరెంట్ కంపెనీ ఏదైతే వాల్యూ ఉన్నదో దానికన్నా కూడా ఎక్కువ వాల్యుయేషన్ అయితే వచ్చింది. ఓన్లీ థింగ్ ఓకే వీళ్ళ క్యారియర్స్ యాడ్ చేసి ప్రాఫిట్స్లోకి వచ్చారనుకోని సర్వైవ్ అయితే డెఫినెట్లీ ఇండస్ట్రీ గ్రోత్ ఉన్నది కాబట్టి ఇండస్ట్రీతో పాటు వీళ్ళు కూడా గ్రో అవుతారు. సర్వైవ్ అవ్వకపోతే మొత్తానికి కోల్పోవాల్సి వస్తుంది. సో దట్ కైండ్ ఆఫ్ రిస్క్ అయితే ఉన్నది, అది మీరు అర్థం చేసుకోవాలి. సో లెట్స్ సీ ఏం జరుగుతుంది అన్నది. డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ స్టాక్ టు ట్రాక్ ఫర్ షూర్. మన నెక్స్ట్ క్వశ్చన్ పర్మికింగ్ అండ్ హ్యాండిల్ నుంచి వచ్చింది. ఐ నీడ్ సమ్ అడ్వైస్ ఫ్రమ్ యూ రిగార్డింగ్ సేవింగ్ మనీ ఫర్ మై మ్యారేజ్. మై మ్యారేజ్ మే హ్యాపెన్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ సెట్. ఇట్ మే బీ ఇన్ 1 or 2 years. For this, I want to save at least 10 lakh cash and 50 grams of gold. I can save monthly 1 lakh from now. Can you please advise where I need to invest this money in order to save that 10 lakh rupee cash and 50 grams of gold by the time? I cannot invest this in equities as it is short timeline. I know if my marriage happens within 1 year of time, I cannot save it fully. But that time I can arrange money from someone and subsequently I can clear it off. ఎస్, మీ థాట్ ప్రాసెస్ అయితే అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. 1 to 2 yearsకి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం అన్నది అస్సలు కరెక్ట్ కాదు. మీకు ఒకవేళ 2 years టైం దొరికినట్టయితే మాత్రం మీరు ఏదైతే 10 lakhs అనుకున్నారో ఆ 10 lakhs 50 grams గోల్డ్ కూడా అక్యుములేట్ చేసేయగలరు. దీనికి బెటర్ స్ట్రాటజీ ఏంటంటే ఎవ్రీ మంత్ 2 grams చొప్పున అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, గోల్డ్లోని ఎందుకు నేను 2 grams అంటే ఒకసారి కాకుండా 2 grams చొప్పున ఎందుకు పర్చేస్ చేయమంటున్నానంటే గోల్డ్ ఆల్రెడీ బాగా పెరిగిపోయింది కదా. నువ్వు ఇక్కడ నుంచి ఎంతవరకు పెరుగుతుంది అండ్ ఎక్కడ ఆగుతుంది అన్నది మనం ఎవరూ గెస్ట్ చేయలేం యాజ్ ఎ కామన్ మ్యాన్. అండ్ దట్టు డొనాల్డ్ ట్రంప్ గారు ఇప్పుడు ఆయన వెరీ వెరీ వాలటైల్ మైండ్ సెట్. సడన్గా చైనాతో నేను ట్రేడ్ డీల్ చేసుకుంటా, ఇండియాతో ట్రేడ్ డీల్ చేసుకుంటా అండ్ వార్ సినారీస్ కూడా ఆగిపోతున్నాయి. సో అలాంటి స్టేట్మెంట్ చేసి ఒకవేళ అలాంటి స్టెప్ తీసుకున్నారనుకోండి, దాన్ని ఏమవుతుంది ఆటోమేటిక్గా ఎకనామిక్ అన్సర్టనిటీ అన్నది వెళ్ళిపోతుంది అండ్ గోల్డ్లోకి ఏవైతే మనీ వెళ్తున్నాయో అవి ఈక్విటీస్లోకి రావడం స్టార్ట్ అవుతాయి. అవునా, అలాంటి టైంలో గోల్డ్లో మనకు ఎదర్ ప్రైస్ కరెక్షన్ కానీ టైం కరెక్షన్ కానీ చూసే ఆస్కారం ఉంటుంది. సో వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ కదా. సో అందుకనే లంసమ్ రూపంలో బదులు ఈ 2 grams చొప్పున మీరు అక్యుములేట్ చేసుకున్నారనుకోండి, గోల్డ్ పార్ట్ అలా అయిపోతుంది. అండ్ మిగిలిన డబ్బులు ఏవైతే ఉంటాయి వాటిని ఏం చేయండి అంటే లో డ్యూరేషన్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్, మీరు ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్ తక్కువలో ఉన్నట్టయితే లో డ్యూరేషన్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి. అదే 30% బ్రాకెట్లో ఉన్నట్టయితే ఆర్బిట్రేజ్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఒక 2 funds సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఏఎం చాలా ఇంపార్టెంట్. ఏఎం హయ్యర్ సైడ్లో ఉన్న ఫండ్స్ని సెలెక్ట్ చేయండి. సెకండ్ థింగ్ ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉండాలి. థర్డ్ థింగ్ వైటీఎం ఏదైతే ఉంటుందో అది కొంచెం హయ్యర్ సైడ్లో. ఈ 3 points గుర్తుంచుకుని ఏదర్ లో డ్యూరేషన్ ఆర్ మీరు ఆర్బిట్రేజ్ కేటగిరీ 2 funds సెలెక్ట్ చేసుకోండి. వాటిలో మిగిలిన డబ్బులను ఎవ్రీ మంత్ అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ 2 years టైం దొరికితే మీరు ఎవరి దగ్గర అప్పు చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా మీరు అక్యుములేట్ చేసేయగలుగుతారు అండ్ మీ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్గా ప్లాన్ అయితే సెట్ అయిపోద్ది. దిస్ వుడ్ బి ద బెస్ట్ స్ట్రాటజీ ఫర్ యూ. అండ్ 1 small point, ఏదైతే ఈ పీరియడ్లో గోల్డ్ మీరు ఈటీఎఫ్స్ రూపంలో అక్యుములేట్ చేస్తారో వాటిని ఒకసారి విత్డ్రా చేసి ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీకు వచ్చేస్తుంది ఆ డబ్బులు, ఆ డబ్బులతో గోల్డ్ని పర్చేస్ చేసేయచ్చు. నా ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లోని నీరో అని చెప్పి ఒక సిరీస్ అయితే స్ట్రీమ్ అవుతున్నది. బాగుంటుంది యాక్చువల్లీ. ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం పేషెంట్గా చూడగలిగినట్టయితే మాత్రం దాని తర్వాత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వర్త్ వాచింగ్, యూ కెన్ చెక్ దట్. అండ్ ఆల్సో దివాళీ వీడియోని చూసారా మంది, చూడనట్టయితే డూ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ ఐ బటన్లోని అండ్ ఈ వీడియో క్యాండి కార్డ్లో ఉంచుతాను. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. అన్న ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ రేమండ్ లిమిటెడ్. ఈ కంపెనీ ఏరోస్పేస్ అండ్ ఆటో కాంపోనెంట్స్ మీద వర్క్ చేస్తుంది, లాంగ్ టర్మ్ కోసం చెప్పండి. సెకండ్, పేస్ డిజిటెక్ లిమిటెడ్ కంపెనీ BESS థీమ్ మీద వర్క్ చేస్తున్నది, 7,000 crores ఆర్డర్ బుక్ ఉన్నది, లాంగ్ టర్మ్కి వ్యూ చెప్పగలరు. ఓకే, రెండింటి గురించి మాట్లాడుకుందాం అండి. పేస్ డిజిటెక్ రిలేటెడ్గా రీసెంట్ IPO కదా. సో వీళ్ళు టెలికామ్ ఇన్ఫ్రా బిజినెస్ నుంచి స్మార్ట్గా BESS సైడ్ అయితే బాగా షిఫ్ట్ అవుతున్నారు. అండ్ BESS రిలేటెడ్గా యాక్చువల్లీ మీకు ఒక వీడియోని అయితే రిఫర్ చేయాలి. మధు కైలా గారిది మనీ కంట్రోల్లో ఒక రీసెంట్ వీడియో ఆయన రిలీజ్ అయింది. ఒకసారి ఆ ఇంటర్వ్యూ చూడడానికి అయితే ప్రయత్నించండి. ఐ పర్సనలీ ఫీల్ మధు కైలా ఈజ్ వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ బ్రెయిన్ ఇన్వెస్టింగ్ వరల్డ్లోని. ఆయన ఏమంటారంటే నెక్స్ట్ ఎమర్జింగ్ థీమ్ BESS అని ఆయన మాట్లాడుతున్నారన్నమాట. దెర్ కుడ్ బి ఫ్యూ కంపెనీస్ చాలా లార్జ్ అయిపోతాయని చెప్పి. ఐఎమ్ నాట్ సెయింగ్ పేస్ డిజిటెక్ అలా అయిపోద్దని నేనైతే చెప్పట్లేదు, ఎందుకంటే ఐ డోంట్ నో, బట్ డెఫినెట్లీ దిస్ ఈస్ ద థీమ్ వీ షుడ్ స్టడీ. ఎందుకంటే స్మార్ట్ ఇన్వెస్టర్స్ మాట్లాడినప్పుడు ఆ థీమ్ స్టడీ చేయాలి తప్పకుండా. అండ్ ఎవరైతే మంచి ప్లేయర్స్ ఉన్నారో ఇఫ్ యూ కెన్ ఇన్వెస్ట్ వీ కెన్ మేక్ గుడ్ మనీ అన్నమాట. నో కమింగ్ టు వీళ్ళ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఏదైతే IPOలో రేస్ చేసిన క్యాపిటల్ ఉన్నదో అందులో 800 crores 630 crores ఈ BESSలోనే ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ కమింగ్ ఫ్యూ ఇయర్స్లోనే వీళ్ళకి వచ్చే రెవెన్యూస్లో మెజారిటీ ఆఫ్ ద పార్ట్ ఎనర్జీ బిజినెస్ నుంచి వస్తుందని అయితే మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారు. అండ్ 7,000 crores ప్లస్ ఆర్డర్ బుక్
బుక్ అయితే ఉన్నది. మేజర్లీ BSNL నుంచి అయితే వీళ్ళకి లార్జ్ ఆర్డర్ అయితే వచ్చింది. ఆ లార్జ్ ఆర్డర్లోనే ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయితే బాగానే చేశారు, ఇంకా ఎగ్జిక్యూట్ చేయాల్సింది అయితే ఉన్నది. అరిహంత్ క్యాపిటల్ది ఒక రిపోర్ట్ అయితే ఉన్నది. ఆ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే FY26లోని 2865 crores వీళ్ళు టాప్ లైన్ డెలివర్ చేస్తారని అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ 2028 కల్లా వీళ్ళ రెవెన్యూ 4800 crores గ్రో అవుతుందని అయితే వాళ్ళు యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. లెట్స్ సీ. అండ్ BSNL ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతే నెక్స్ట్ వీళ్ళ ఆర్డర్ బుక్ అదే సైజులో రావాలి, అదొకటి ట్రాక్ చేయాల్సిన విషయం అయితే ఉన్నది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఈ కంపెనీ రిలేటెడ్గా ప్రమోటర్స్ గురించి సెర్చ్ చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ మాడిశెట్టి వేణుగోపాలరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏపీలోని వైఎస్ఆర్సీపీ ఎక్స్-MLA. సో పొలిటికల్ కనెక్టెడ్ కంపెనీ, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఆల్వేస్ పొలిటికల్లీ కనెక్టెడ్ కంపెనీస్తోని మనకి అన్సర్టనిటీ రిస్క్ అయితే ఉంటుంది. సో దాన్ని కేర్ఫుల్గా మీ అసెస్మెంట్ మీరు చేసుకుని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. బట్ ఒక విషయం అయితే తప్పకుండా చెప్తాను, ఈ BSSC మీద వర్క్ చేసిన కంపెనీలు ఏవైతున్నాయో వాటిలో అయితే తప్పకుండా రీసెర్చ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఎవరైతే తీసుకుని బాగా గ్రో అవుతారో డెఫినెట్లీ ఆ కంపెనీస్కి మంచి వాల్యుయేషన్ మల్టిపుల్స్ అయితే వచ్చే ఆస్కారం ఉన్నది. సో ఈ కంపెనీ పొలిటికల్లీ లింక్ ఉన్నది కదా అని వదిలేస్తే వేరే కంపెనీస్ అయినా కూడా ఈ థీమ్ని అయితే స్టడీ చేయమని అయితే చెప్తాను. కమింగ్ టు రైమండ్ విషయంకి వచ్చేసరికి, రైమండ్ యాక్చువల్లీ ఆటో కాంపోనెంట్స్ అండ్ ఏరోస్పేస్ రెండు సెగ్మెంట్లో ఆపరేట్ చేస్తుంది. ఆటో కాంపోనెంట్స్ బిజినెస్ నుంచి కరెంట్లీ మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ అయితే వస్తుంది. అండ్ ఏరోస్పేస్ సెగ్మెంట్లో కూడా వీళ్ళు ప్యారిస్ ఎయిర్ షోలోని ప్రాట్ అండ్ విట్నీతో కూడా MOU అయితే సైన్ చేశారు. అండ్ కోఇన్సిడెంట్లీ మీరు రాసిన రెండు స్టాక్స్కి ఏపీతో లింక్ ఉన్నది. రైమండ్ రిలేటెడ్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాక్చువల్లీ వీళ్ళకి ల్యాండ్ ఎలొకేట్ చేసింది, మీరు న్యూస్లో కూడా వినే ఉంటారు. అండ్ వీళ్ళు అక్కడ ఏరోస్పేస్ రిలేటెడ్గా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సెటప్ చేయబోతున్నారు, ఆటో కాంపోనెంట్స్ రిలేటెడ్ కూడా సెటప్ చేయబోతున్నారు. అండ్ ఇంకొకటి చెప్పాలి, రైమండ్ రిలేటెడ్గా వీళ్ళు ఏరోస్పేస్ రిలేటెడ్గా ఈవెన్ ఎక్విజిషన్స్ రిలేటెడ్గా కూడా అగ్రెసివ్గా తిరుగుతున్నట్టు అయితే నాకు అర్థమైంది. ఎందుకంటే రీసెంట్గా నేను ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఫండ్ రైజ్ చేస్తున్నారంటే అసెస్ చేయడం గురించి అయితే నేనైతే వెళ్ళాను. ఏరోస్పేస్ ఇంజిన్స్ రిలేటెడ్గా వర్క్ చేస్తుంది అన్నమాట కంపెనీ. సో ఆ కంపెనీ రిలేటెడ్గా వర్క్ చేస్తాం నాకు అర్థమైంది ఏంటంటే ఆల్రెడీ రైమండ్ వాళ్ళు అసెస్ చేస్తున్నారు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి. ఇంకా అది డ్యూ డెలిజెన్స్ అయితే నడుస్తుంది. బ్రిడ్జ్ రౌండ్ రేస్ చేస్తున్నాడు అనమాట ఆ ప్రమోటర్. ఈ రైమండ్ నుంచి వచ్చే ఫండ్ ఏదైతే దానికన్నా ముందు మధ్యలోని ఆ బ్రిడ్జ్ రౌండ్ రిలేటెడ్గా రేస్ చేస్తుంటే నేను వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు అర్థమైంది, ఓకే రైమండ్ ఒక ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో ఏరోస్పేస్ రిలేటెడ్గా టెక్ మీద వర్క్ చేస్తున్న కంపెనీస్ ఏవైతే వాటిలో స్టేక్ పర్చేస్ చేసి కూడా వాళ్ళు ఈ సెగ్మెంట్ అయితే గ్రోత్ చేయడానికి చూస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది. డెఫినెట్లీ ఏరోస్పేస్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్లో గ్రోత్ అయితే ఉన్నది. అండ్ సెగ్మెంట్లో వచ్చే గ్రోత్ బట్టి వీళ్ళకి కూడా గ్రోత్ వచ్చే ఆస్కారం అయితే ఉంది. మన నెక్స్ట్ క్వశ్చన్ రామ్ అడుగుతున్నారు. నేను IEXలో లాస్ట్ 2 to 3 years ముందు ఇన్వెస్ట్ చేశాను, అలా యావరేజ్ చేస్తూ వస్తున్నాను. ప్రజెంట్ నా యావరేజ్ ప్రైస్ 180 rupees అండ్ 300 స్టాక్స్ ఉన్నాయి. లాంగ్ టర్మ్కి బాగానే ఉంటుందా? SIPలో పరాగ్ ఫ్లెక్సీ క్యాప్లో 4500 rupees, మెరే ఎసెట్లో 2500 మంత్లీ ఇన్వెస్ట్ చేస్తున్నాను. యావరేజ్గా 7000 rupees SIP చేస్తున్నాను. ఈ రెండు ఫండ్స్ని కంటిన్యూ చేయమంటారా? మంచిదేనా? ఓకే, ఫండ్స్ గురించి మాట్లాడుతాం. దానికన్నా ముందు IEX గురించి మాట్లాడుకున్నట్టయితే కంపెనీ పరంగా ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ కంపెనీ అండి. అండ్ స్టాక్ అయితే చాలా కరెక్ట్ అయింది. ఐ ఫీల్ అంటే మీ పేషెన్స్ లెవెల్ మీ డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, ఓకే బిజినెస్ పరంగా ఇట్స్ ఎ గుడ్ బిజినెస్. ఈ మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్గా ఏదైతే నాయిస్ ఉందో ఇది పక్కకి వెళ్ళిపోతే దెన్ స్టాక్ ఓవర్ ఏ పీరియడ్ బాగానే చేయొచ్చు. కాకపోతే అగైన్ షార్ట్ టర్మ్ అంటే నెక్స్ట్ 6 months 1 year మీ పేషెన్స్ అయితే బాగా టెస్ట్ చేయొచ్చు. బట్ కంపెనీ పరంగా అయితే మాత్రం నో డౌట్ ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ కంపెనీ. ఓకే, సో నెంబర్స్ పరంగా చూస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం కనబడదు. అండ్ ఈ మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్ ఇష్యూతోనే మనకి ఈ వాల్యుయేషన్లు అయితే దొరుకుతున్నది. అండ్ ఈ 30th వర్డిక్ట్ కూడా ఉన్నది కదా దాని రిలేటెడ్గా, అప్పుడు ఒక క్లారిటీ వచ్చే ఆస్కారం అయితే ఉన్నది. లెట్స్ సీ ఏం జరుగుతుందో. బిజినెస్ పరంగా అయితే మాత్రం ఐఎమ్ కంప్లీట్లీ పాజిటివ్. ఇన్ఫ్యాక్ట్ వాల్యుయేషన్స్ కూడా నాకు అట్రాక్టివ్గానే అనిపిస్తుంది. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ మిరాకిల్స్ ఇన్ షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్కి అయితే మాత్రం వర్త్ కంపెనీ, అందులో డౌట్ లేదు. సెకండ్, మీరు 2 ఫండ్స్ గురించి రాశారు. ఒకటి పరాగ్ ఫ్లెక్సీ క్యాప్, ఇంకోటి మెరే ఎసెట్ అని రాశారు. మెరే ఎసెట్లో చాలా ఫండ్స్ ఉంటాయి. సో ఏ ఫండ్ అని నేను అనుకోగలను. ఓకే, పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ విషయంకి వచ్చేసరికి అయితే మాత్రం దట్స్ ఎ గుడ్ ఫండ్. అండ్ దట్ టు అగైన్ ఇట్స్ ఎ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అన్నమాట. సో వాల్యూ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ వాళ్ళు ఫాలో అవుతారు. అగైన్ పేషెన్స్ ఉంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఆ ఫండ్ డెలివర్ చేస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మన మనీ పర్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.